వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక షాకింగ్ రిపోర్ట్ వచ్చిందండి. ఇన్నాళ్ళు కూడా అటు హైడ్రాని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆట ఆడుకున్నటువంటి మన మీడియా సోదరులు, అలాగే చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు, అలాగే చాలామంది బీజేపీ నేతలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇక మన గేమ్ ఓవర్ అయిపోయినట్టే. బికాస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆ కాలేజీలు అనేవి చెరువులో లేవు. ఏ కాలేజీలు అనేది మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం. ఈ సల్కన్ చెరువు కబ్జా ఆరోపణల మీద దాఖలైనటువంటి పిటిషన్ని తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. అందులో పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ సంస్థ చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం అంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో లేదు అంటూ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక మీద సందేహం కూడా వ్యక్తం చేసింది. జస్టిస్ NV శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా ఈ రెండు శాఖలు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే నివేదికని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమర్పించడం జరిగింది. మిషన్ కాకతీయ పనుల వల్ల చెరువు కట్టలో మార్పులు చేసుకున్నాయి. మిషన్ కాకతీయ దాని పనుల వల్లే చెరువు కట్టలో, అంటే మన శాటిలైట్ ఇమేజ్లో మనం చూస్తున్న ఆ మొత్తంలో చెరువు కట్టలో మార్పులు చోటు చేసుకున్నాయట. అందువల్ల అందులో ఎటువంటి అక్రమ కట్టడాలు కూడా FTL పరిధిలో లేవు. మిషన్ కాకతీయ పనులు అంటే చెరువుల్ని పునరుద్ధరించడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటిది చెరువుల పునరుద్ధరణ అనేటువంటిది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కూడా రెండు ఆల్మోస్ట్ అలాంటిది. మిషన్ కాకతీయ ఎస్పెషల్లీ హరీష్ రావు గారు దగ్గరుండి మరి చెరువులని వాటిని కంప్లీట్ ఇది చేయడం కోసమని ఆ రోజు తీసుకొచ్చారు కదా. ఆ పనుల వల్ల అంటే సల్కన్ చెరువుకు కూడా మిషన్ కాకతీయ పనులు చేశారు. ఆ పనులు చేసినటువంటి దాంట్లో ఆ చెరువు కట్టలో మార్పులు, అంటే చెరువు కట్టలో మార్పులు చోటు చేసుకోవడం అంటే ఏమనుకోవాలి, ఓకే పూడిక మొత్తాన్ని తీసి చెరువు ఒక భాగం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పడేశారు. సో దాంతో కట్ట విస్తీర్ణం అనేటువంటిది ఒక రకంగా అంటే చెరువు మొత్తం డయా అంతా కూడా మారింది అని అనుకోవచ్చా టెక్నికల్లీ. సరే, ఇక తర్వాత ప్రభుత్వ నివేదికతో పాటుగా మ్యాప్లను పరిశీలించినటువంటి ధర్మాసనం అధికారుల్ని పలు ప్రశ్నలతో నిలదీసింది. మ్యాప్ల్లో చెరువును ఆక్రమించినట్టు కనిపిస్తున్న నిర్మాణాలు FTL వెలుపల ఎలా ఉన్నాయని చెప్తారు అని ప్రశ్నించింది. ఏమోనండి, మాకు కనిపించవు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాకు కనిపించవు సార్. అదే సినిమాలు అంటాడు కదా రవితేజ, ఏమో సార్ నాకు కనిపించవు. అలాగా ఇక్కడ కూడా ఇక గత పహణీ రికార్డుల ప్రకారం దాదాపు 39 ఎకరాలుగా ఉన్న చెరువు విస్తీర్ణం ప్రస్తుతం ఎలా తగ్గింది అని కూడా ధర్మాసనం నిలదీసింది. ఏమో సార్ మాకేం తెలుసు, మీ ధర్మాసనం మీరు అడిగినంత మాత్రాన పహణీ రికార్డులు కానీ లేదంటే మిషన్ కాకతీయ పనులు కానీ అవి జరిగాయి, మేమేం చేస్తాం, ఇలాగే చెప్పాలేమో. 2016లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు అది తుది FTL నోటిఫికేషన్ మీరు ఎందుకు జారీ చేయలేదు అని కూడా ఆరాధిస్తుంది. సార్ 2016లో ఉన్నటువంటిది ఒక గవర్నమెంట్ సార్, 2026లో ఉన్నది వేరే గవర్నమెంట్ సార్. రెండు గవర్నమెంట్లకి ఇప్పుడు ఎలా సార్ సమాధానం చెప్పేది? ధర్మాసనం వారు కూడా అర్థం చేసుకోవాలి కదా అధికారుల బాధని పాపం. తదుపరి అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు మీద కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆబ్వియస్, ప్రజలు కూడా అదే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ బండ్లగూడ కల్సాలో ఉన్నటువంటి సలార్ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ని సల్కం చెరువు HMDA లేక్ ID 4001/1 FTL బఫర్ జోన్లో నిర్మించారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ ఈ పిటిషన్ని దాఖలు చేశారు. ఇది ప్రజా ప్రయోజన వాద్యం కాదు అని, నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు సవాల్ చేయడంలో ఆంతర్యం ఏంటంటూ విద్యాసంస్థ తరఫు న్యాయవాది వాదించారు. అంటే కబ్జా చేసి కట్టేసుకోవచ్చు, కట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడంలో మీ ఆంతర్యం ఏంటి? అంటే మీరు కబ్జా చేసి కట్టేసుకుంటే కట్టేసిన తర్వాత అందులో ఎడ్యుకేషన్ ఇవన్నీ అయిపోతున్న తర్వాత ఇంకెవరో ప్రశ్నించకుండా జీ హుజూర్ ఓకే హుజూర్ అనాలా? అలాగే అనాలా? తర్వాత ఇక కోర్టు దీని మీద స్పందించి చాలా స్పష్టమైనటువంటి ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏంటంటే TSB పాస్ దీని నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల మీద ఎవరైనా సరే ఫిర్యాదు చేయొచ్చు. అక్రమ నిర్మాణాల మీద. ఇక ఇంకోటి ఏంటంటే జోకు, విద్యా సంవత్సరం హైడ్రా రంగనాథ్ గారు చెప్పారు. మరి అంటే ఆయన మీద ఏ ఒత్తిడి ఉందో, మరి ప్రభుత్వం మీద ఏ ఒత్తిడి ఉందో ఏంటో మనకు తెలియదు. అక్కడికి వెళ్తే ఏమవుతుందో, మరి ఏమి తర్వాత వస్తుందో తెలియదు. దాని పరంగా చూస్తే అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలి, ప్రభుత్వాన్ని ఒక పర్మిషన్ అడిగాం, ఈ పని మొదలు పెట్టడానికి ఒక పర్మిషన్ అడిగాం, దాన్ని వాళ్ళు చూసి వెరిఫై చేసి పంచనామా అయిన తర్వాత పర్మిషన్ ఇస్తారు బేసిక్గా. అదే ఒక స్కూల్కి సంబంధించి ఒక కాలేజీకి సంబంధించింది అనుకోండి, ఈ సదరు విద్యా సంస్థ లైసెన్సు, ఆ లైసెన్స్కి తగ్గట్టుగా ఉన్నటువంటి కట్టడాలు, ఫైర్ సేఫ్టీ, మిగతా అన్నీ కూడా చూసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూసిన తర్వాత ఇది వాళ్ళకి
ఈ తరగతులు నిర్వహించేందుకు, వాళ్ళకి అక్కడ పాఠాలు బోధించేందుకు అనుమతులు అనేవి ఉంటాయి, కొంచెం చెక్ చేస్తారు. ఊరికే ఏదో బోర్డు పెట్టేసి మేము స్కూల్లో పెట్టేస్తున్నాం అంటే కుదరదు. అవన్నీ ఎప్పుడు పాత రోజులు అయిపోయాయి. కానీ ఇక్కడ ఈ తరగతులు నిర్వహించడానికి కూడా విద్యాశాఖ తుది అనుమతులు ఇంకా ఇవ్వలేదు. ఆ సల్కం చెరువులో ఉన్నటువంటి ఈ ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాలేజీలు మిగతా వీటన్నిటిలో తరగతులు నిర్వహించడానికి విద్యాశాఖే అనుమతి ఇవ్వలేదు. మరి విద్యాశాఖ అనుమతి లేకుండా మరి అక్కడ తరగతులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే ఇక పిటిషనర్కి కూడా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం చెప్పినటువంటి మాట, ఓవైసీ కాలేజీలు చెరువులో లేవు, అవి మిషన్ కాకతీయ పనులలో కట్ట కాస్త ఇదయ్యింది అంతే. మిషన్ కాకతీయ కింద రింగ్ బండ్ని కూడా నిర్మించాము అని చెప్పని, రింగ్ బండ్ నిర్మించామని కూడా అఫిడవిట్లో వాళ్ళు పెట్టేశారు పాపం. ఈ FTL పరిధులు నిర్ణయించడం కానీ, దానికి సంబంధించినటువంటి సంరక్షణ కానీ, జలవనరులకి ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పని కదా. మరి ఎందుకని చెయ్యలేదు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకా ఎందుకని ఫైనల్ అఫిడవిట్ మాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా కోర్టు వారు నిలదీశారు. అయినప్పటికీ కూడా సల్కం చెరువులో ఎటువంటి కాలేజీలు అక్కడ నిర్మాణంలో లేవు. మనం చూస్తున్నటువంటిదంతా కూడా రాతి నెల ముందు నుంచే అక్కడ బిల్డింగ్లు అవే ఉన్నాయి. చెరువునే తర్వాత తవ్వారు. ముందు బిల్డింగ్లు కట్టారు, చెరువుని తర్వాత తవ్వారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో అన్నయ్య అక్బర్ గారు చెప్పినట్టు ఒకటి పోతే 100 కడతాం అన్నట్టుగా ఈ ఒకటే ఉంది, ఇంక 100 కట్టాల్సిన పని లేదు. ఈ ఒకటి అక్కడ సాలిడ్గా గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అలాగే ఉంది. కానీ కోర్టు ఒప్పుకోవాలి కదా, కోర్టు ఒప్పుకోదు కదా. న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండాలి కదా. సో ఈ లొసుగులు అందులో ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కంప్లీట్ ఒక రాజకీయపరమైనటువంటి అంశం తప్ప వేరే కానే కాదు అన్నది మాత్రం చాలా సుస్పష్టం. ఈ విధంగా దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు ఏం చెప్పారు అనేది కూడా చూసినట్టయితే, ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2017లో ఒక సెటిల్మెంట్ డీడ్ తోటి ఈ భూమి మీద హక్కులు పొందాము అని చెప్పారు. అట్ ద సేమ్ టైం 2016లో బిల్డింగ్ క్రమబద్ధీకరణ పథకం కింద మరి దరఖాస్తు చేసుకున్నారంటూ డౌట్స్ రేస్ చేశారు. అంతే మరి, అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి ఎడమ మడి ఏదో ఒకటి. అలాగా 17లోనేమో సేల్ డీడు సెటిల్మెంట్ డీడ్ అయితే 16లోనే బిల్డింగ్ క్రమబద్ధీకరణకు మరి పెట్టేసుకున్నారు. మన అధికారులు మరి చేసేస్తారు. జూలై 30కి వాయిదా వేసింది. FTLలో లేవని ప్రభుత్వం చెప్పింది. మరి FTLలో ఉన్నాయా అంటే ఫ్రెండ్షిప్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కాదు, ఫ్రెండ్షిప్ టెస్ట్ లెవెల్లో ఏదో దాని పరిధిలో వస్తుందన్నమాట. ఇది చూద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.